వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవాళ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం. మోదీ కేబినెట్లో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఖర్గే. సుదీర్ఘ చర్చల అనంతరం కాంగ్రెస్ నిర్ణయం. తెలంగాణలో ముగిసిన ఎన్నికల కోడ్. అధికారులు అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్న భట్టి. పామాయిల్పై కేంద్రం కస్టమ్ డ్యూటీ ఎత్తేసింది. కేంద్రం నిర్ణయంతో రైతులు నష్టపోతున్నారన్న హరీష్ రావు. ముగిసిన రామోజీరావు అంత్యక్రియలు. కన్నీటి వీడ్కోలు పలికిన కుటుంబ సభ్యులు, ప్రముఖులు. రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. నరేంద్ర మోడీ వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్నారు. ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. గత ఎన్డీఏ ప్రభుత్వంలో 20 మంది మంత్రులకు కొత్త ప్రభుత్వంలోనూ బెర్తులు కన్ఫర్మ్ అయ్యాయి. బీజేపీ సీనియర్ నేతలు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, పీయూష్ గోయల్ తదితర పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. జ్యోతిరాదిత్య సింధియా, నితిన్ గడ్కరీ కూడా మోడీ మంత్రివర్గంలోకి తిరిగి రానున్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జితేందర్ సింగ్, సర్బానంద సోనోవాల్, నిర్మలా సీతారామన్, ఎస్ జయశంకర్, గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్ పేర్లు కూడా మోడీ కేబినెట్ 3.0లో చేర్చినట్లు తెలుస్తోంది. వీరితో పాటు కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, మన్సుఖ్ మాండవీయాలకు కూడా మంత్రి పదవులు దక్కడం ఖాయం. గత ప్రభుత్వంలో హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద ఉండగా రాజ్నాథ్ సింగ్ రక్షణ మంత్రిగా ఉన్నారు. ఇది కాకుండా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా, ఎస్ జయశంకర్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఈ 4 మంత్రిత్వ శాఖలు బీజేపీ నేతల వద్దే మాత్రమే ఉండబోతున్నాయి. ఈ లోక్సభ ఎన్నికల్లో తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. కేరళలో 1 సీటు గెలుపొందగా తమిళనాడులో 1 సీటు కూడా గెలవలేదు. కానీ ఓట్ల శాతం మాత్రం భారీగా పెరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో తమిళనాడులో కేవలం 3.6% ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 11.24%కి చేరుకుంది. దీనికి బీజేపీ రాష్ట్ర చీఫ్ అన్నమలై కూడా క్రెడిట్ కొట్టేస్తున్నారు. ఈ కారణంగానే మోదీ ప్రభుత్వం 3వ దఫాలో అన్నమలైకి మంత్రి పదవి కూడా ఇస్తున్నారు. రానున్న కాలంలో అన్నమలైని బీజేపీ రాజ్యసభ ద్వారా పార్లమెంటుకు పంపనుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈసారి మోడీ కేబినెట్లో భాగం కానున్నారు. రక్షా ఖడ్సే, రావ్ ఇంజితర్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్, శాంతను ఠాగూర్, జి కిషన్ రెడ్డి, హర్దీప్ సింగ్ పూరి, బండి సంజయ్, శోభా కర్లాందజే, రామ్దాస్ అథావలే, హర్ష్ మల్హోత్రా, లాలాన్ సింగ్, అనుప్రియ పటేల్, జయంత్ చౌదరి,
చిరాగ్ పాస్వాన్, గోపి, జితన్ రామ్ మాంజీ, రామ్నాథ్ ఠాకూర్, ప్రహ్లాద్ జోషి, రవనీత్ సింగ్, సురేష్ పేర్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన నలుగురికి కేంద్ర కేబినెట్లో చోటు లభించింది. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి, అలాగే తెలుగు రాష్ట్రాలకు కేంద్ర మంత్రి పదవులు దక్కినట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? విజయ్ 7:15 నరేంద్ర మోడీ మూడోసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. అదేవిధంగా ప్రధానితో పాటు దాదాపుగా 30 మంది కేంద్ర మంత్రులుగా కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు ఢిల్లీలో చకచకా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి వివిధ దేశాలకు చెందినటువంటి ప్రధానులు, ఇతర ముఖ్య నేతలు, అదేవిధంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు, మాజీ గవర్నర్లు, అదేవిధంగా బీజేపీ ముఖ్య నేతలతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. 7:15 జరుగుతున్నటువంటి ప్రమాణ స్వీకారోత్సవంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ముఖ్యంగా ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి కూడా నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పవచ్చు. ఇప్పటికే దాదాపుగా ఆ పేర్లు కూడా ఖరారైనాయి. వాళ్లకు వ్యక్తిగత సమాచారాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. తెలంగాణ నుండి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నటువంటి కిషన్ రెడ్డికి మరోసారి కేంద్ర కేబినెట్లో చోటు లభించింది. అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. అదేవిధంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా చూసుకునేది ఉంటే మాజీ మంత్రి స్వర్గీయ ఎర్రమనాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుకు, అదేవిధంగా గుంటూరు నుండి ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ కూడా మంత్రి పదవి లభిస్తున్నటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల నుండి నలుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొదటి నుండి దాదాపుగా ఇటు కిషన్ రెడ్డికి ఖరారైనా కూడా మరికొంతమందికి పదవులు అంటే కేంద్రంలో చోటు లభిస్తుందన్నటువంటి వార్తలు వినబడ్డాయి. మహిళా కోటాలో డీకే అరుణకు లభిస్తుంది. అదేవిధంగా బీసీ వర్గాలకు చెందినటువంటి ఇటు ఈటల రాజేందర్కు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తుందన్నటువంటి ప్రచారం జరిగింది. మొత్తంగా ఈ మొదటి దఫాలో కేవలం ఇటు కరుడుగట్టినటువంటి బీజేపీ నేతలకే ముఖ్యంగా పెద్దపీట వేసినట్లు కనబడుతుంది. బీజేపీ పార్టీను నమ్ముకొని ఉన్నటువంటి ఇటు కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీళ్లకు ప్రధానంగా కేంద్ర మంత్రివర్గంలో ప్రస్తుతం చోటు లభించింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా మిగతా వాళ్ళకి కూడా చోటు లభించే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. అయితే ఇటు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ ఇటు తెలంగాణలో వాళ్ళు పార్టీని బలోపేతం చేయడం, అదేవిధంగా మంచి ఫలితాలను సాధించడంలో ముందున్నారని చెప్పవచ్చు. ఇటు బండి సంజయ్ బీజేపీకి గ్రామీణ ప్రాంతాలకు కూడా పార్టీని తీసుకువెళ్లాడు, పార్టీ కోసం పనిచేశాడు, అనేక ఉద్యమాలు చేశాడు. అదేవిధంగా ప్రస్తుతం జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లను కైవసం చేసుకున్నటువంటి బీజేపీకి ఇటు కిషన్ రెడ్డి నాయకత్వంలో మంచి ఫలితాలు రావడంతో కిషన్ రెడ్డి కూడా మరోసారి మంత్రివర్గంలో చోటు లభించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, అంటే మల్కాజ్గిరి నుండి, అదేవిధంగా కొండ విశ్వేశ్వరరెడ్డి చేవెళ్ల నుండి, మెదక్ నుండి రఘునందన్ రావు, ఆదిలాబాద్ నుండి నాగేష్, అదేవిధంగా ఈ మిగతా వాళ్లకు కూడా తగిన స్థానం బీజేపీలో లభిస్తుందన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరికి మంత్రి పదవులు లభిస్తే కిషన్ రెడ్డి ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అయితే ఇటు ఈటల రాజేందర్ కావచ్చు, లేదు అంటే డీకే అరుణకు కావచ్చు, భవిష్యత్తులో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్టు బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఒకవేళ ఈటల రాజేందర్ ఇటు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగానే కాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా డీకే అరుణ కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో జాతీయ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తుంది. అయితే రానున్న సంస్థాగత ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి డీకే అరుణ కూడా అర్హులు అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తంగా బీజేపీ రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు అధికారం వైపు అడుగులు వేస్తుంది అన్నటువంటి ఆశాభావాన్ని ఇక్కడ బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. మొత్తంగా బీజేపీలో అంటే మొదటి నుండి కార్యకర్తలుగా పనిచేసినటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించడం పట్ల బీజేపీ శ్రేణుల్లో ఆనందోత్సవాలు వెలువడుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఇటు ఒక కేబినెట్ మంత్రి, అదేవిధంగా సహాయ మంత్రి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. వీళ్ళిద్దరికీ ఎలాంటి పోర్టుఫోలియోలు ఇస్తారో అన్నటువంటి ప్రచారం కూడా జరుగుతుంది.
మొత్తంగా ఇటు తెలంగాణకు రానున్న ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని, అంటే సంస్థాగత ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వచ్చే 5 ఏళ్లలో అధికారం వైపు అడుగులు వేసే విధంగా బీజేపీకి కేంద్ర నాయకత్వం మంచి గుర్తింపు ఇవ్వడంతో పాటు వాళ్ళను ప్రోత్సహించే విధంగా పదవులను కూడా కట్టబెట్టే అవకాశం ఉందన్నటువంటి ఆశాభావాన్ని ఇటు రాష్ట్ర తెలంగాణ బీజేపీ నేతలు అంటున్నారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేసేందుకు సిద్ధమవుతున్న వేళ పిఠాపురం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతుంది. కూటమి తరపున పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పవన్ గెలుపు వెనుక టీడీపీ మద్దతు కూడా ఉంది. కానీ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. రోజుకో వివాదంతో రెండు పార్టీల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ వర్మ, కాకినాడ జనసేన ఎంపీ తంగళ్ల ఉదయ శ్రీనివాస్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అంతా మేమే అన్నట్టుగా జనసేన కార్యకర్తలు వ్యవహరిస్తుండగా తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా పిఠాపురంలో ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో 4 చోట్ల టీడీపీ జనసేన మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో ఇరు పార్టీల కేడర్ ఆందోళన చెందుతోంది. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించి అధికారాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్న వేళ పిఠాపురం రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కూటమి తరపున పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పవన్ గెలుపు వెనుక టీడీపీ మద్దతు కూడా ఉంది. కానీ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో టీడీపీ జనసేన మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ రాజ్ అందిస్తారు. నవీన్ రాజ్, పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య విభేదాలకి కారణం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఏదైతే పిఠాపురంలో అయితే కనుక ఇప్పటికే పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ అయితే గెలుపొందారు. భారీ మెజార్టీతో అయితే 70,000 మెజార్టీతో గెలుపొందారు. దీనికి ప్రధానంగా ఏంటంటే ఎస్పీఎస్ వర్మ, టీడీపీ ఇన్ఛార్జ్ ఉన్న వర్మ ప్రధాన కారకుడుగా ఆయన అయితే కనుక పవన్ కి అయితే మద్దతు ఇస్తూ ఆయన విజయానికి అయితే కృషి చేశారు. అయితే ఇటు టీడీపీకి జనసేన నాయకుల మధ్య అయితే కనుక సయ్యద్ ఉండాల్సిన పరిస్థితుల్లో అయితే కనుక ఇప్పుడు కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే రెండు పార్టీల మధ్య అయితే కనుక ఆధిపత్య పోరైతే కనిపిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు ఎంపీగా గెలుపొందిన తంగెళ్ల ఉదయ శ్రీనివాసు, అలాగే టీడీపీ ఎస్వీఎస్ వర్మ మధ్య అయితే కనుక ముందు నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా సయ్యద్ అయితే కుదరలేదు. గతంలో రెండు పార్టీల మధ్య సమన్వయం సంబంధించిన తొలి సమావేశంలోనే ఇరు పార్టీల నేతలు ఈ ఇద్దరి మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో వర్మ అయితే కనుక పూర్తిగా ఆయనకైతే సహకరించి ఆయన విజయానికి అయితే కృషి చేశారు. అయితే ఎంపీ
ఉదయ్ శ్రీనివాస్ కి ఇద్దరి మధ్య ముందు నుంచి కూడా ఉన్న ఆధిపత్య పోరుతో వీరిద్దరు కూడా కలిసిన పరిస్థితి లేదు. అయితే ఆయన ఎంపీగా గెలుపొందిన తర్వాత ఇటు ఆయన వర్గానికి సంబంధించి అటు వర్మ వర్గానికి సంబంధించిన నాయకులు కార్యకర్తల మధ్య అయితే వివాదాలు రోజు రోజుకి ఒకటైతే వెలుగు చూస్తున్న పరిస్థితి ఉంది. తాజాగా పిఠాపురంలో అయితే కనుక జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీలను అయితే గుర్తు తెలియని వ్యక్తులైతే అప్పగించిన పరిస్థితి అవుతుంది. అలాగే మొన్న 3 రోజుల క్రితం కూడా వర్మ వాహనం మీద అయితే జనసేన నాయకులు దాడులు కూడా చేసిన పరిస్థితి ఉందంటే ఇరు పార్టీలకు సంబంధించిన ఆధిపత్య పోరు రోజుకు ఒక వివాదంతో అయితే తలెత్తున్న పరిస్థితి ఉంది. విజయ్. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ. వైసీపీ ఓటమికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణమని పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాలరెడ్డి అన్నారు. జగన్ ఈ చట్టంపై ఎమ్మెల్యేల మాట వినలేదన్నారు. ఇసుక మద్యం వల్ల కూడా తాము ఓడిపోయామన్నారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడవద్దని, అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ప్రజలకు మేలు చేయాలని, దౌర్జన్యాలకు పాల్పడదన్నారు. పోలీసులు విధులు సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. పాణ్యం నియోజకవర్గంలోనే 16 వార్డులలో త్రాగునీటి కొరకు 8 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను శాంక్షన్ చేయడం మేము చేసిన తప్ప. పాణ్యం నియోజకవర్గం కొన్ని వందల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయించడం, మరి ఎన్నో సంవత్సరాలు రిపేర్లు కూడా నోచుకోలేని పంచాయతీ ఆర్ఎన్బి రోడ్లను మరమ్మతు చేయించడం జరిగింది. అది మేము చేసిన తప్ప. నేను ఈ 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత నా పర్సనల్ లైఫ్ను, నా ఫ్యామిలీ లైఫ్ను మొత్తం టోటల్గా కూడా గడప తప్ప, ప్రజల కోసం తప్ప ఏమాత్రం కూడా కనీసం ప్రజలను అనునిత్యం ప్రజలకు అందుబాటులోని చేయడం అనేది నేను చేయడం జరిగింది. దానికి కూడా నేను ఇప్పుడు బాధపడడం లేదు. ఓటమి గెలుపు దైవాధీనం. నేను ఒకటే నా నియోజకవర్గం నుండి ప్రజలకు, నా నాయకులకు, నా కార్యకర్తలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. రాంభూపాలరెడ్డి ఎప్పుడూ మీకోసం ఖచ్చితంగా. ఏపీ తెలంగాణ మధ్య మైత్రి బంధం మరింత పెరగబోతుందా? ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో అందరిలోనూ ఇవే అంచనాలు. ఇప్పటికే కొత్తగా ఎన్నికైన ఏపీ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ కాల్ చేయడంతో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో ఇరువురు ముఖ్యమంత్రులు పరస్పర సహకారం అందించుకుని 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం కొలువు తీరేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ నెల 12న ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. అయితే ఇప్పటికే ఆయనకు దేశవ్యాప్తంగా పలువురు నేతలు, ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పొరుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు 2 రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారానికి కృషి చేద్దామంటూ ఆయన ప్రతిపాదించడం, అందుకు చంద్రబాబు సానుకూలంగా స్పందించడంతో 2 రాష్ట్రాల మధ్య దాదాపు వెడ్డింగ్ ఈవెంట్స్లో తెలంగాణ కల్చర్ని భాగస్వామ్యం చేయాలన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ఎక్స్పో జరగనుంది. జూన్ 14, 15వ తేదీల్లో 2 రోజుల పాటు హైదరాబాద్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో వెడ్డింగ్ ప్లానర్స్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. వెడ్డింగ్ ఈవెంట్స్లో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కల్పించే విధంగా ఎక్స్పో జరగనుంది. బేగంపేట్ ప్లాజ్ హోటల్లో ఇంటర్నేషనల్ వెడ్డింగ్ ప్లానర్ సమావేశానికి మంత్రి జూపల్లి హాజరయ్యారు. హైదరాబాద్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుండడం సంతోషంగా ఉందన్నారు. పెళ్లిళ్ల వేడుకలకు హైదరాబాద్ అనువైన నగరమన్నారు. తెలంగాణలో బుద్ధవనం లాంటి గొప్ప పర్యాటక ప్రదేశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ వేదికగా జరిగే ఈ ప్రోగ్రాం ద్వారా వెడ్డింగ్ ఈవెంట్స్ స్థాయి పెరగాలని ఆకాంక్షించారు. దీంతో ఎంతో మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు మంత్రి జూపల్లి.
We have a great news from Tourism of India. Officially, Incredible India is extended support for SIWPC. One of the India's largest convention center with 85,000 square feet plus, and SIWPC is happening at that venue itself shows it's the starting step of beyond imagination. And now the first ever time which is happening in India, in Hyderabad, we have top 16 flower designers. It's called Indian Floral Design Extravaganza. Each table is designed with a particular concept with one of the designer, and these are the designers who've designed for Rambani's weddings, Mittal's weddings, Virat Kohli's wedding, and a florist who's done Made in Heaven series. So you're gonna witness one of the best floral display, that's why we call it as Floral Extravaganza. This is going to be the showstopper for SIWPC. We're having many such places, the list will go on. In the last 10 years, the tourism is the most neglected subject. Under the leadership of our Honorable Chief Minister, Sri Revanth Reddy Garu, we are working with a focus to make Telangana the global tourism hub, care of address for destination weddings. In the many folds of tourism, like medical tourism, ecotourism, adventure tourism, and spiritual tourism also. MICE tourism. As a part of it, we are promoting destination weddings in a big way. We are inviting all the investors to develop the potential tourist spots in PPP base.